శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం. నమస్తే అండి. అబ్సెషన్ సినిమా 7 కోట్లతో అది నిర్మాణం జరిగిందండి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 3,000 కోట్లు, మన ఇండియాలోనే 100 కోట్లు దాటిందని అనే సమాచారం అండి. అంటే కంటెంట్ జెన్యూన్గా అనిపించిందండి జనాలకి. అంటే అనవసరమైన ఎస్టాబ్లిష్మెంట్లు, అనవసరమైన హడావిడి లేకుండా చాలా సాదా సీదాగా నడిచిపోయే సినిమా. ఓకే. దాంట్లోనే హారర్ ఎలిమెంట్స్ ఇవన్నీ అలా నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. యూట్యూబర్ అతను, బేసిక్గా ఈ సినిమా డైరెక్టర్ యూట్యూబరు. అతనిదే సినిమా, అతనే తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా ఒక సినిమా చేశాడు అతను, అది యూట్యూబ్లోనే పెట్టాడు. అదేదో కమర్షియల్గా విజయం సాధించాలి అని అనుకున్న వ్యవహారం కాదు. తనని తాను ప్రూవ్ చేసుకోవటం కోసం, తను ఏ మేరకు తీయగలడు అనేది తెలుసుకోవడం కోసం చేసిన సినిమా అది. ఇది రెండో ప్రయత్నం ఈ అబ్సెషన్ అనేది. ఇది థియేటర్ టార్గెట్గా జరిగింది. కానీ థియేటర్ టార్గెట్గా చేసినప్పటికీ ఎక్కడ కూడా అంటే ఆ క్వాలిటీ మిస్ కాలేదు. కానీ పెద్దగా విఎఫ్ఎక్స్ కానీ మరొకటో వాడాల్సిన అవసరం లేకుండా తీసాడు సినిమాని. చాలా తక్కువ మంది ఆర్టిస్టులు, సీరియస్గా ఒక 4 స్నేహితుల మధ్య జరిగే కథ, వాళ్ళ మధ్యకు వచ్చేటువంటి రకరకాల క్యారెక్టర్లు. వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా పబ్కి వెళ్ళినప్పుడు లేదో ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు. ఇంతకు మించి హడావిడి లేదు సినిమాలో. సినిమా లైన్ కూడా చాలా చిన్న లైన్. సరదాగా ఒక మ్యూజిక్ షాప్లో పనిచేసేటువంటి పిల్లలు, ఆ 4 రకరకాల ఆలోచనలు ఉంటాయి. అందులో 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. వీళ్ళు మగవాళ్ళ గురించి అలా అనుకుంటారు, వాళ్ళు ఆడపిల్లల గురించి అలా అనుకుంటారు. ఇలా ఎంటర్టైనింగ్గా మొదలై నడుస్తున్నటువంటి క్రమంలో ఇతను మేక్ ఎ విష్ అని చెప్పి ఒక ఇన్స్ట్రుమెంట్ కొంటాడు ఒక షాప్లో. ఏమిటిది అంటే, మీరు ఏదైనా కోరుకుని దాన్ని విరిచేస్తే మీకు పని అయిపోతుంది అని చెప్తాడు వాడు. ఇతను దాన్ని తీసుకెళ్ళి ఒక ప్రయోగం చేస్తాడు. ఫలానా అమ్మాయి నన్ను నాకంటే ఎక్కువగా విపరీతంగా ప్రేమించాలి అని దాన్ని విరగొట్టేస్తాడు. అతని కోరిక పనిచేయటం మొదలవుతుంది. ఆ క్షణం నుంచి మొదలై ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమించటం మొదలుపెడుతుంది. ఆ ప్రేమ ఇతను ఊహించని స్థాయిలో అతిగా ఉంటుంది. ఓకే. భయపడతాడు ఇతను, అంటే టెర్రరైజ్ చేస్తుంది. అంటే ఇతన్ని గురించి ఎవరైనా ఆలోచించినా వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఆ రేంజ్ ప్రేమకి వెళ్ళిపోతుంది. ఇతని ఫోన్కి ఎవరైనా ఒక అమ్మాయి మెసేజ్ చేసినా అక్కడ అటాక్ జరుగుతుంది. అది ఏ విషయమై మెసేజ్ చేసినా, ఏ విషయమై కాల్ చేసినా అవతల వాళ్ళ మీద దాడి జరుగుతుంది. అమ్మాయి చేస్తుంది. ఇతను ఇంట్లో ఉండగా తన కంట్రోల్లో ఉండాలి, తన సరౌండింగ్స్లోనే ఉండాలి. ఇలా విపరీతమైన కోరికలు. ఇది ఎలా తట్టుకోవాలి ఈ ప్రేమని అనేది అర్థం కాదు. అసలు ఇంత గోలగా ఎందుకు తయారైంది ఈ అమ్మాయి అని చెప్పి ఆలోచిస్తే అతనికి మనం ఆ రోజున అలా కోరుకున్నాం కాబట్టి ఇలా జరిగి ఉండొచ్చు అన్నది ఒకటి తట్టి అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఆ ఇన్స్ట్రుమెంట్ ఇది అమ్మకండి మీరు దయచేసి అని చెప్పి ఆ షాప్ వారితో గొడవ పడతాడు. మీరేదో చెప్తున్నారు, మేమేదో అనుకుని కొంటున్నాం, దీంతో నానా జీవితాలు గందరగోళం అయిపోతున్నాయి, మీరు దయచేసి ఇవి అమ్మద్దు అని చెప్తే, మా ఇష్టం, మేము అమ్ముతాం, నువ్వెవడరా చెప్పడానికి అని బయటకు గెంటేస్తారండి. ఇక అక్కడి నుంచి ఆ అమ్మాయితో అతను పడే సఫరింగు, అతని ఫ్రెండ్స్ విషయాన్ని అర్థం చేసుకుని అతను గైడ్ చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా అమ్మాయి దాన్ని తిరగొడుతుంది. తిరగొట్టి నువ్వు నా కంట్రోల్లో ఉండాలి, బికాజ్ మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం కాబట్టి మన ఇద్దరం కలిసి ఉండాలి 24 hours. అతి ప్రేమ. ఈ అతి ప్రేమని తట్టుకోలేక చచ్చిపోవడానికి సిద్ధపడతాడు. ఆరెంజ్ సినిమా గుర్తొస్తుంది నాకు. అతి ప్రేమ అంటే మన ఆరెంజ్ సినిమా ఉంది కదా. అవును, సేమ్. ఇది ఈ హెరాస్మెంటు, ఈ గందరగోళం, వాడు ఆ కోరుకోవటం. ఇక అక్కడి నుంచి ఇది మన వల్ల కాదు, ఈ అమ్మాయి నుంచి ఎలా బయటపడాలి అనే ప్రయత్నంలో భాగంగా నానా కష్టాలు. ఫైనల్గా ఈ అమ్మాయిని ఒక చోట కమిట్ చేయిస్తారు, తీసుకెళ్ళిపోతారు అక్కడి నుంచి. అలా క్లైమాక్స్ నడుస్తుంది. కానీ ఇతను ప్రధానంగా చెప్పదలుచుకుంది డైరెక్టరు, మీరు దేన్ని అతిగా వ్యామోహంతో వెళ్ళకండి, అది అవతల వాళ్ళు దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోలేని వాళ్ళ ప్రైవసీకి కూడా ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళ జీవితం, వాళ్ళ రోజువారీ జీవితానికి మీరు అభ్యంతరకరంగా మారుతారు. కాబట్టి ప్రేమ కానీ ఏదైనా అది ప్రేమే అయినప్పటికీ అతిగా చేస్తే కుదరదు.
మీ లిమిట్స్లో మీరు ఉండండి, అవతల వాడి ప్రైవసీని గౌరవించండి, అవతల వాళ్ళ ప్రైవసీలోకి వెళ్ళి జులుం చేయాలి అలాంటి ఆలోచన చేయకండి. అది చేస్తే వికటిస్తుంది పరిస్థితి అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్ళటం వలన ఈ సినిమా జనాలకు కనెక్ట్ అయింది. ఆ హారర్ ఎలిమెంట్స్ ఇలాంటివి ఏవో పెట్టాడు. అతను కెమెరా వాడిన పద్ధతి కూడా చాలా కొత్తగా అనిపించింది. జస్ట్ లైటింగ్ కరెక్షన్తో, అంటే తను ఎక్కడ షూట్ చేస్తున్నాడో ఆ ప్రాంతంలో లైట్ సోర్స్ని తీసుకునే పద్ధతిలో కెమెరాని డిజైన్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి మామూలుగా నిలబడి ఉంటుంది, కానీ ఫ్రేమ్ పైకి వెళ్ళేటప్పుడు అమ్మాయి కళ్ళల్లో ఏదో కనిపిస్తుంది జనాలకి. ఒకసారి జల్లుమంటారు. అక్కడ ఏ ఎఫెక్ట్ వాడలేదు అతను, ఓకే, లైటింగ్ మాత్రమే. ఒక డార్క్ షేడ్ లైటింగ్ నడుస్తూ ఉంటుంది. ఓకే. అతను ఈ అబ్బాయి ముఖం మీద నుంచి అలా వెళ్తాడు, ఆ కళ్ళు స్ట్రైకింగ్గా కనిపిస్తాయి జనాలకి. ఓకే. ఆ తర్వాత ఈ అమ్మాయి నిలబడి ఉంది అనేది అర్థమవుతుంది. ఓకే. ఇలాంటి విజువల్ మ్యాజిక్లు చాలా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ ఇవేవి వాడకుండా ఆర్గానిక్గా చేసిన సీన్లు అవి. ఓకే. ఇవి జనాలకు చాలా ఉత్సాహంగా ఉంది. వీడెవడో మన కోసమే సినిమా తీసినట్టు ఉన్నాడే అని మాట్లాడుకుంటున్నారు. అన్ని ఏజ్ గ్రూప్లలో వెళ్తున్నారు ఆ సినిమాకి. వెళ్ళటం వలన ఇంత స్థాయి కలెక్షన్ సాధ్యమైంది వాళ్ళకి. ఓకే. ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్ సినిమా చేయదలుచుకుంటే ఇది ఒక మోడల్ టెక్స్ట్ బుక్ లాంటి సినిమానే. వెళ్ళి థియేటర్లో కూర్చుని ఈ సినిమాని ఒక 7-8 సార్లు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఒక కథ అడుగుతుంది, ఓకే, పని ముందుకెడుతుంది. అలాంటి ఇన్స్పిరేటివ్ సినిమా అది. దానికి టైటిల్ ఆయన పేరు పెట్టడం అనేది ఇంకా సముచితంగా ఉంది.